పెట్రోల్ కొరత ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వేళ జనగామ జిల్లా పాలకుర్తి చౌరస్తాలో ఓ వాహనదారుడు చేపట్టిన వింత నిరసన స్థానికంగా చర్చనీయాంశమైంది. బైక్ పై ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా పెట్రోల్ అయిపోవడంతో వాహనం అక్కడే నిలిచిపోయింది. దీంతో కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన రమేష్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఇప్పటికే పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ లైన్లు ఉండటంతో విసిగెత్తిన అతను నడి రోడ్డుపై బైక్ ను పడేసి నిరసన వ్యక్తం చేశాడు. సంవత్సరాలు ఎక్కడి కాదు మీరు కూడా మీరు వెళ్తున్నారా బండి వెళ్తున్నారా అయితే వెళ్తాను చూసేయండి కొడగండ్లా నేను ఇప్పుడు నాకు పెట్రోల్ సమస్య వచ్చింది నా బండి స్టార్ట్ అయిపోలేదు మరి ఎక్కడ పట్టించుకోవాలి అటు మొత్తం పెట్రోల్ పంప్ బంధు ఇండియన్ ఆయిల్ బాబు ఎట్టి బంధు మరి ఎటు వాళ్ళు చెప్పండి పెట్రోల్ సమస్య పరిష్కరించాలి. ఈ రోజు నా సమస్య రేపు నీ సమస్య కదులు మాట్లాడదాం సమస్య ఉంటే మాట్లాడదాం రండి ప్రభుత్వంతో మాట్లాడదాం రండి పెట్రోల్ బంక్ సమాధానం ఇవన్నీ పెట్రోల్ ఉంది మరి ఏమైనా ఎటువంటి భయ్యా నన్ను కాదు నాయన బండి వాడుతాను నువ్వు వాటి బండి వాళ్ళు వాడలేదా నీ బండి ఉన్నది చూసుకో బండి మరి తర్వాత ఎటుపోతావు పెట్రోల్ సమస్య ఉంది పెట్రోల్ సమస్య లేదా పోవాలి పెట్రోల్ లేదు బంకు బంధు చూద్దాము తిరువైనా బంకు బంధు చూద్దాము లేదు లేదు ప్రభుత్వం ప్రభుత్వం లేదు ఏమైతే అంటే మంచి కదా జడపోంపా బండి 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 పెట్రోల్ ఈ బండి నా బండి స్టార్ట్ కావాలి. ఎందుకంటే సమస్య అందరిదండి ఒకటి పెట్రోల్ బంక్ ఎందుకు బంద్ చేస్తున్నారు అది రేట్ ఎక్కువ తక్కువైనా మీకు తెలవాలి. ఎందుకు పెట్రోల్ బంక్ బంద్ చేసి మళ్ళీ సామాన్య ప్రజలకు ఎందుకు ఆయం చేస్తున్నారు వీళ్ళు ఎందుకు ఆయం చేస్తున్నారు సామాన్య ప్రజలు మీకు అర్థమవుతుంది కదా మోసపోయేది మనమే వాళ్ళు కాదు పెట్రోల్ కి ₹2 వాళ్ళు తీసుకుంటారు లీటర్ కు మనం కాదు మన డబ్బులు మన ప్రభుత్వం మనకెందుకు. నేను నా పేరు దయ్యాల రమేష్ లక్ష్మక్కపల్లి హెల్త్ అసిస్టెంట్ కొడకండ్ల మండలానికి హెల్త్ అసిస్టెంట్ నేను రైతు సహకార సంఘంలో పనిచేస్తాను కానీ పనిచేసిన ఎందుకంటే సమస్యలు ఎక్కువైనాయి ప్రజలు తీర్పు ఇబ్బంది పడుతున్నారు నేను ముఖం కూడా అడగలే పల్లెలు కూడా అనువదించిన నాకు అవసరం అయింది మీ అందరినీ రెచ్చగొట్టడం అవసరం కానీ సమస్య అనేది అందరికి ఉంది కానీ ఎవరు మాట్లాడరు ఎందుకంటే నాకెందుకులే అంటే మీ జీవితం గిట్టే ఉంటుంది నా జీవితం గిట్టే ఉంటుంది. టీఆర్ఎస్ అగ్ర నాయకులతో పాటు ఎమ్మెల్యేల ఫోన్లను వారి ఇళ్ల ముందున్న సీసీ కెమెరాలను ప్రైవేట్ హ్యాకర్ల ద్వారా కొందరు ఐపీఎస్ అధికారులు హ్యాక్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కొందరు ఐపీఎస్ అధికారులు బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను రప్పించి తమ వ్యక్తిగత సంభాషణలు సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్నారని మండిపడ్డారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులు రిటైర్ అయినా వదిలిపెట్టమని రాబోయేది తమ ప్రభుత్వమేనని హెచ్చరించారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నారు, మా ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు చెల్లించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్లను పెట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు, మా ఇండ్ల ముందుండే సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ బయటకు వస్తాయి. నేను ఐపీఎస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం, మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టము. మీరు రిటైర్ అయితమేమో అనుకుంటున్నారేమో గాని రేపు మీ మీద దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తాం, విచారణ జరుపుతాం. మీరు చేసిన అక్రమాలకు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి కాపాడలేడు, మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. రిటైర్ అయితే సొంత డబ్బులతో అడ్వకేట్లను పెట్టుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చట్టానికి అనుగుణంగా నడుచుకోండి. కానీ చట్టాన్ని అతిక్రమించి ప్రైవేట్ హ్యాకర్లను ఎంగేజ్ చేసి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తే, బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల ముందుండే కెమెరాలు హ్యాక్ చేస్తే మీరు రేపు చట్టం నుంచి తప్పించుకోలేరు అనే విషయాన్ని నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ క్రిషాంక్ గారి మీద పెట్టిన కేసు, క్రిషాంక్ గారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాడు. ఆయన
మా నాయకులు కేసీఆర్ గారి మీద, మా పార్టీ నాయకులు కేటీఆర్ గారి మీద, మా పార్టీ నాయకుల మీద ఫేక్ పోస్టులు పెడతా ఉన్నారు, తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తా ఉన్నారు అని ఎవరైతే ఆ వార్తలు ప్రచారం చేశారో, ఎవరైతే తన మొబైల్ నుంచి ఈ పోస్టులు చేశాడో ఆ మొబైల్ ఫోన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చాడు. పోలీసులకు ఈ మొబైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయి, ఈ మొబైల్ నుంచే ఇగో మా కేసీఆర్ గారి మీద, మా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు, అక్రమ పోస్టులు పెట్టారు, దుష్ప్రచారం చేస్తా ఉన్నారు, ఈ మొబైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయని అతని చేతి నుంచి మొబైల్ తీసుకొని పోలీస్ స్టేషన్లో పోలీసులకు కంప్లైంట్ కాపీతో పాటు మొబైల్ అందజేయడం జరిగింది. ఇప్పుడు ఎవరి మీద కేసు బుక్ చేయాలి? ఎవరైతే బీఆర్ఎస్ నాయకుల మీద ఫేక్ పోస్టులు పెట్టినారో, తప్పుడు పోస్టింగ్లు పెట్టి తప్పుడు వార్తలు రాసినారో వాళ్ళ మీద కేసు పెట్టలే. కంప్లైంట్ ఇచ్చిన క్రిషాంక్ మీద, క్రిషాంక్తో ఉండే కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని ఎలా జైల్లో నిర్బంధించారు. ఇది ఎట్లుందంటే దొంగతనం చేసిన వాడిని విడిచిపెట్టి అరే తప్పు చేసిండు అని పోలీసుల దగ్గరికి వెళ్తే నిన్నే లోపల పెట్టినట్టున్నది. అంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వాళ్ళ మీదనే కేసు పెట్టి జైల్లో పెడుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకేం చేసిండ్రు? నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఎవడైతే ఫేక్ పోస్టులు పెట్టిండో, ఎవడైతే బీఆర్ఎస్ నాయకుల మీద, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకులు కేసీఆర్ గారి మీద కేసు పెడితే, తప్పుడు పోస్టులు పెడితే వాళ్ళకి నోటీస్ ఇచ్చి పంపుతారు. మా పార్టీ నాయకుడి మీద, మాజీ ముఖ్యమంత్రి మీద దొంగ పోస్టులు పెట్టిండ్రు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళనేమో జైల్లో పెడుతున్నారు. ఇది ఎక్కడి పాలన అని అడుగుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యమా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. నువ్వే హోంమంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి, ఇది ఏం పద్ధతి అని అడుగుతా ఉన్నా. ఇవాళ వాళ్ళకు ఆయన మీద 308 సెక్షన్ పెట్టిండ్రు, నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టిండ్రు. మెజిస్ట్రేటే అడిగింది, ఫోన్ తీసుకుంటే ఎవడన్నా నాన్ బెయిలబుల్ సెక్షన్ పెడతారా? ఫోన్ తీసుకుపోయి పోలీసులకే ఇచ్చిండు కదా, ఇలా ఆధారాలు ఉన్నాయి చూసుకోండి అని. ఆయన మీద నాన్ బెయిలబుల్ ఎట్లా పెడతారని మెజిస్ట్రేట్ గారే 308 సెక్షన్ కొట్టేసిండు. మెజిస్ట్రేట్ కొట్టేస్తే మిగతా సెక్షన్లు ఏంటి? అన్ని బిలో 7 years బెయిలబుల్ సెక్షన్స్. బిలో 7 years దాంట్లో అరెస్ట్ చేయరు, స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. బిలో 7 years ఉంటే ఈయన మీద 22 కేసులు ఉన్నాయి, ఈయన హ్యాబిచువల్ అఫెండరు, ఇతన్ని జైలుకు పంపాల్సిందే అని చెప్పి తప్పుడు కేసులు అన్ని కూడా చూపించి ఇవాళ క్రిషాంక్ గారిని జైల్లో పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత వేగవంతంగా, పారదర్శకంగా అమలు చేయడానికి అధికార వికేంద్రీకరణ చేసి జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిజామాబాద్ ఇందిరమ్మ ఇండ్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, హౌసింగ్ అధికారులతో ప్రతి వారం సమీక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా చూడటానికి ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు వెల్లడించారు. ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమం 99 రోజులు తీసుకొని ఈ 99 రోజుల్లో భాగంగా ఒక్కొక్క శాఖకి వారం రోజులు కేటాయించి ఆ శాఖకు సంబంధించిన వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఏ రకంగా ప్రక్షాళన చేసి పేదవాడికి మంచి చేయొచ్చో ఆ దిశలో పర్యటించే ప్రయత్నమే ఈ ప్రజా దర్బార్. నా సొంత నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని 3 క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ఆ మండలంలో ఉన్న గ్రామ పంచాయతీ సుబ్లేడ్ క్లస్టర్ లో 13 గ్రామ పంచాయతీలను ఇప్పుడు మనం ప్రజా దర్బార్ లో ప్రజలకున్న కష్టాలు, బాధలను తీర్చడం కోసం ఇదే స్పాట్ లో పరిష్కరించేవి ఎమ్మటే అధికారులకు ఆదేశించి పరిష్కరిస్తాము. వారం రోజుల్లో పరిష్కరించే వాటిని ఆదేశాలు ఇస్తాము. 3 నెలలలోపు ప్రతి సమస్యని అది న్యాయమైంది అయ్యుంటే ప్రభుత్వ పక్షాన పరిష్కరిస్తుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు హామీ ఇస్తున్నాను. మీ దగ్గర నుంచి ఈ రోజు అప్లికేషన్ తీసుకుంటున్నాను. 2 రోజుల లోపులోనే మీ అప్లికేషన్ కి సంబంధించిన రసీదుని మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇస్తారో ఆ ఫోన్ నెంబర్ కి అప్లికేషన్ ముట్టినట్టు అక్నాలెడ్జ్మెంట్ మీ ఫోన్ లోకి మెసేజ్ ని పంపించి మీ ఇంటి ముందుకి, మీ గుమ్మానికి ఈ ప్రభుత్వం నడిచొచ్చి మీ కార్యక్రమాలన్నీ నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చే కార్యక్రమం, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా 4 విడతల్లో
ఇవ్వాలి అని ఆ ఇల్లు కట్టిన లెవెల్ను బట్టి ఇచ్చే కార్యక్రమం ప్రతి సోమవారం నాడు వారు కట్టిన లెవెల్ను బట్టి ఆ డబ్బిచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత బంకుల నిర్వహణపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంధనాన్ని పక్కదోవ పట్టించే వారిపై ఉక్కు పాదం మోపాలని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కీలక సూచనలు చేశారు. ఏమైతుంది? నీకేమైతుంది? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదొక మర్చిపోలేని రోజని, గూగుల్ సంస్థ రాకతో రాష్ట్ర భవిష్యత్తు పూర్తిగా మారిపోబోతుందని నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఒకప్పుడు కేవలం సెర్చ్ ఇంజిన్ గా ప్రయాణం మొదలుపెట్టిన గూగుల్ నేడు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్ గా మారబోతుంది అని చంద్రబాబు కొనియాడారు. ఈ మూడు సంస్థల రాక ఏపీకి ఒక గేమ్ చేంజర్ అని ఆయన అభివర్ణించారు. Andhra Pradesh is not only prepared, we are gearing to go, not just with this, but many more things to come. So I think one important thing that I'd like to acknowledge here is cities that stop at data. ఈ రోజు ఇది కేవలం శంకుస్థాపనే కాదు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి రోజు. సర్చ్ ఇంజిన్ గా మొదలైన గూగుల్ ఇప్పుడు భారత్ గ్రోత్ ఇంజిన్ గా తయారు కాబోతుంది. ప్రపంచం గూగుల్లో వెతుక్కుంటే అలాంటి గూగుల్ ఆంధ్రప్రదేశ్ని ఎంచుకునింది. ఎవ్రీబడీ ఈజ్ సర్చింగ్ త్రూ గూగుల్ ఇంజిన్, బట్ గూగుల్ has selected Andhra Pradesh, that too Visakhapatnam. That is the beauty of this place.
our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu, whose age might be 75, but I believe that there are 3 25-year-olds in him. And we are still struggling to catch up to his pace. And to my younger brother, Rammohan Naidu, both of us run away from our Chief Minister because we know that if we spend time with him, he'll give us more work and we can never catch up to his speed. To Bikas Kohli ji, the Vice President of Google Global Infrastructure, thank you for your belief in Andhra Pradesh, your belief in me on getting things done. Whoever thought from our first meeting in September 2024, we are here today breaking ground to one of India's largest FDI investment ever. To Rakesh Mittal ji, thank you very much for being here, being part of Andhra Pradesh's growth journey. And we have two distinguished brothers on the dais. One is conquering by land and by water, and the other one is conquering by air. So land and water is none other than Karanji, and air is by Jeet Adani. Thank you very much for being part of our journey. This idea actually started with Gautam Bhai way back in 2019. We actually laid foundation for building a data center here in the great state of Andhra Pradesh and in Visakhapatnam. Last 5 years was merely a pause, and it is really exciting to see that today we are breaking ground and creating history together. I would also like to thank Preeti ji, the Vice President and Country Manager, Google India. And thank you, Laura ji, for your kind words and your support. It means a lot for Andhra Pradesh, and we look forward to having a US consulate here in the state of Andhra Pradesh. And Visakhapatnam యువతకి ప్రత్యేకంగా రైతులు ఎవరైతే ఈ ప్రాజెక్ట్కి భూములు ఇచ్చారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 20th April 2026 ఒక కొత్త చరిత్రకు పునాది వేసిన పవిత్రమైన రోజు. ఈ డేట్ రాసి పెట్టుకోండి, ఎందుకంటే విశాఖపట్నం ముఖ చిత్రం ఈ ఒక్క రోజు నుంచే మారబోతుంది. ఈ రోజు కేవలం ఒక భూమి పూజ మాత్రమే కాదు, చరిత్ర మనం సృష్టించబోగ కలిసికట్టుగా చేయగలుగుతాం. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. ఇప్పటి వరకు విశాఖపట్నం ఒక ఉక్కో సిటీ అంటే ఇప్పటి నుంచి విశాఖపట్నం ఒక డేటా ఏఐ హబ్గా కూడా మనం పిలుచుకోబోతున్నాం. ఇప్పటి వరకు గూగుల్లో విశాఖపట్నాన్ని గూగుల్ చేసేవారు. ఇక నుంచి గ్లోబల్ ఐటీ మ్యాప్లో విశాఖపట్నం అనే ఒక పవిత్రమైన పట్టణం ఉండబోతుంది. విశాఖపట్నంలో జీ అంటే ఏంటో ఇప్పుడు అందరికి అర్థమై ఉంటుంది, అది గూగుల్. అందరు గట్టిగా చెప్పాలి, విశాఖపట్నంలో జీ అంటే ఏంటి? గూగుల్. అది సౌండ్ మాత్రమే కాదు, విశాఖపట్నం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా సౌండ్ చేస్తున్నాం. 5 ఏళ్ళు విధ్వంస పాలన మనందరం చూసాం. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి ఇబ్బంది పడిన రోజులు. అక్కడి నుంచి మనం ప్రారంభించాం. 2024 ఎన్నికల్లో 5 కోట్ల ఆంధ్రలో ఒక అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం కగట్గా పోటీ చేసి 94% సీట్లో మనం కైవసం చేసుకుంటాం జరిగింది. భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మనకి మ్యాండేట్ ఇస్తాం జరిగింది. ఆ రోజు నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేదానికి మన ప్రయాణం మనం ప్రారంభించాం. చాలా మంది నన్ను అడిగారు, వాట్ డస్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ that other states don't have? I gave them 3 clear reasons why they should choose the great state of Andhra Pradesh. The first is our visionary leadership of Mr. Sri Nara Chandrababu Naidu Garu. A proven track record. He's done this to Hyderabad. He's built Cyberabad. And today you have seen what that Cyberabad has done to the great state of Telangana. So we have a track record. So please come and invest was the first reason. The second is speed of doing business. Today projects that were stuck in other states have come to Andhra Pradesh. We're able to move projects at the speed that I believe is redefining on how to do things. ArcelorMittal project is a great example of that.
Here today the Google project is another great example